తీద్దామని ఫీల్ తెలుగు ఇండస్ట్రీ కాల్ పెట్టినప్పుడు వచ్చింది. అంటే దానికి ముందు ఫస్ట్ లవ్, సెకండ్ లవ్, థర్డ్ లవ్ అన్నీ మర్చిపోయేలా ఒక లవ్ దొరికింది. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, అందరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఎందుకంటే మనిషికి అవసరం ఉంటే నాకు నువ్వే అంతా అంటాడు, అదే అవసరం తీరాక నువ్వెంత అంటాడు. ఇదే మానవ నైజం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సీరియల్ నటి కావ్యశ్రీ విషయమే. బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీల కాన్సెప్ట్ ఉందని ఎప్పుడైతే బిగ్ బాస్ టీం అనౌన్స్ చేసిందో ఆడియన్స్ అందరూ కామనర్స్ విషయంలో చాలా ఆశలు పెట్టుకొని ఖచ్చితంగా కామనర్స్ బిగ్ బాస్ హౌస్లో ఇరగదీస్తారని అగ్ని పరీక్షకి కూడా ఓటేసి మరి జనాలు వీళ్ళని హౌస్లోకి పంపించారు. కానీ హౌస్లోకి అడుగు పెట్టినప్పటి నుండి సెలబ్రిటీలని మించిపోయేలా బిల్డప్ ఇస్తూ ఒక్కరు కూడా కప్పు కోసం ఆడుతున్నట్లు కనిపించట్లేదు. డీమాన్ పవన్, సోల్జర్ పవన్ కళ్యాణ్ ఇద్దరు రీతూ చౌదరి నామం జపిస్తూ హౌస్లో పులిహోర కలపగా మిగిలిన ముగ్గురిలో ప్రియా, శ్రీజపై ఆడియన్స్ ఎంతలా ఫైర్ అవుతున్నారంటే ఈ వారం ప్రియాని, వచ్చే వారం శ్రీజాని ఎలిమినేట్ చేయాలనేంతలా కసిగా ఉన్నారు. ఇక మిగిలిన హరీష్ ఎప్పుడు ఏ మూడ్లో ఉంటాడనేది అతనికే తెలియని పరిస్థితి. ఇక ఇందుకు తోడుగా దివ్య, నిఖిత అనే కామనర్ని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి పంపించడంతో ప్రేక్షకులు రోజురోజుకి బిగ్ బాస్పై ఇంట్రెస్ట్ని కోల్పోతున్నారు. ఇదిలా ఉంటే 5వ వారంలో వైల్డ్ కార్డ్ ద్వారా 5గురిని హౌస్లోకి పంపేందుకు కంటెస్టెంట్లని సిద్ధం చేయగా అందులో ఒకరైన దివ్య ఇప్పటికే హౌస్లోకి వెళ్ళగా సెలబ్రిటీ కేటగిరీలో అలైక్య, చిట్టి పికిల్స్, రమ్య మోక్ష, దివ్యల మాధురి, సీరియల్ ఆర్టిస్ట్ అయిన సుహాసినితో పాటు గోరింటాకు ఫేమ్ మరియు నిఖిల్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన కావ్యశ్రీ వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే కావ్య గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గువ్వా గోరింక, గోరింటాకు అని ఎన్నో సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకి దగ్గరైన కావ్య బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ మలియక్కల్తో ఒకప్పుడు రిలేషన్లో ఉండి ఆ తర్వాత బ్రేకప్ చేసుకుని విడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే సీజన్ 9లోకి కావ్యశ్రీని తీసుకురావాలని బిగ్ బాస్ టీం చాలా ప్రయత్నించగా ఈ మధ్యలో ఆమె హౌస్లోకి వెళ్లేందుకు ఒప్పుకోవడంతో ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్లో టెన్షన్ మొదలైందనే చెప్పొచ్చు. ఎందుకంటే నిఖిల్ సీజన్ 8లో కప్పు గెలవడానికి కావ్యశ్రీ గురించి నెగిటివ్గా కమెంట్ చేయడంతో ఇప్పుడు నిఖిల్ గురించి కావ్య హౌస్లో ఏం చెప్పబోతుందో అనే ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది. సినిమా హీరోయిన్ అవ్వాలనుకున్న కావ్యశ్రీ సీరియల్ ఆర్టిస్ట్గా ఎందుకు మారింది? నిఖిల్కి కావ్యకి మధ్య అసలు ఏం జరిగింది? కావ్య బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి గల కారణాలేంటి అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. కావ్యశ్రీ అలియాస్ కావ్య, ఈమె 1996 డిసెంబర్ 13న కర్ణాటకలోని బెంగళూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి నటరాజ్, తల్లి భాగ్య. ఈమెకి ఒక చెల్లెలు కూడా ఉంది. ఇక ఈమె తండ్రి బోర్వెల్ బిజినెస్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఇదిలా ఉంటే కావ్య తల్లి ఎక్కువగా సినిమా, సీరియల్స్ని చూడడం వల్ల అందులోని ఆర్టిస్టులకి దొరికే ఆదరణ, ఫేమ్ని చూసి తన పెద్ద కూతురు కావ్యని కూడా సినిమాల్లోకి తీసుకురావాలనుకుంది. అందుకోసమే కావ్య చిన్నప్పుడే తనని క్లాసికల్ డ్యాన్స్, వెస్టర్న్ డ్యాన్స్ క్లాస్లో కూడా ట్రైన్ చేపించగా ఆ తర్వాత ఎక్కడ టీవీ డ్యాన్స్ షోస్ ఆడిషన్స్ జరిగినా అక్కడికి కావ్యని తీసుకెళ్లి పార్టిసిపేట్ చేపిస్తూ ఉండేది. అలా తల్లిదండ్రులిద్దరూ కావ్యని చిన్నప్పటి నుండే ఎంకరేజ్ చేయడంతో కావ్య కూడా యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయింది. ఇక అలా కొన్ని డ్యాన్స్ షోస్లో పాల్గొన్న ఫస్ట్ రౌండ్లో లేక సెకండ్ రౌండ్లోనో ఎలిమినేట్ అవ్వగా స్కూల్స్, కాలేజెస్లో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొని ప్రైజెస్ని గెలవడంతో పాటు ఈమె టాలెంట్ని చూసి అందరూ ఎంకరేజ్ చేయడంతో తన టాలెంట్పై తనకి నమ్మకం ఎక్కువ అవుతూ వచ్చింది. ఇక అలా ఎప్పుడైతే కావ్య బీఎస్సీలో జాయిన్ అయిందో అప్పటి నుండి డ్యాన్స్ షోలని వదిలేసి ఎక్కడ సినిమా, సీరియల్స్ ఆడిషన్స్ జరిగినా అక్కడికి వెళ్ళి అందులో పాల్గొంటూ ఉండేది. కానీ ఆ ఆడిషన్స్కి తనతో తన తల్లిని లేక తండ్రిని తీసుకెళ్లడంతో ఈమెనెవరో సెలెక్ట్ చేసేవారు కాదు. ఇక అలా కొంతమంది ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ల సలహా మేరకు ఒంటరిగా వెళ్తేనే పని అవుతుందని చెప్పడంతో అప్పటి నుండి కావ్య ఒంటరిగా ఆడిషన్స్కి వెళ్ళగా మొదటిగా దుర్గా అనే సీరియల్లో ఒక సపోర్టింగ్ రోల్ చేసే అవకాశం వచ్చింది. ఇక ఈ సీరియల్లో అంతలా గుర్తింపు రాలేదు కానీ అమ్మ అనే సీరియల్లో ఒక పాత్ర చేయగా ఈమె లుక్స్కి కొంతవరకు పాపులారిటీ వచ్చి నీలి అనే సీరియల్లో హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా తనకి నీలి సీరియల్ ద్వారా మంచి జనాదరణ లభించడంతో సినిమాల్లో ఈజీగా హీరోయిన్ అవ్వచ్చు అనుకుంది.
కానీ ఒకసారి సీరియల్లో అమ్మాయి గాని అబ్బాయి గాని ఫేమస్ అయితే వారికి సినిమాల్లో ఛాన్సులు రావడం కష్టమని చెప్పొచ్చు. ఎందుకంటే వారిని స్మాల్ స్క్రీన్ లో ప్రతిరోజు చూస్తుండడంతో వారి కోసం మరికొంత డబ్బు ఖర్చు పెట్టి బిగ్ స్క్రీన్ లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. కాబట్టి సీరియల్ ఆర్టిస్టులకి సినిమాల్లో లీడ్ రోల్స్లో ఎక్కువగా ఛాన్స్లు ఇవ్వరు. ఇక కావ్య కూడా కొన్ని మూవీస్లో ట్రై చేయగా చిన్న చితక పాత్రలే రావడంతో ఆ పాత్రల్ని చేయడం ఇష్టం లేక కావ్య తన దృష్టిని సీరియల్స్ వైపు మళ్లించింది. ఇక అలా కన్నడలో నాయకి, మహాకాళి అని బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తున్న పనికి తగ్గ డబ్బులు ఇవ్వకపోగా వారు చెప్పినట్లు వినే పరిస్థితి ఉండేది. దీంతో అప్పటికే చాలామంది కన్నడ ఆర్టిస్టులు తెలుగు సీరియల్స్లో యాక్ట్ చేస్తూ ఆర్థికంగా బాగా స్థిరపడి ఉండడం గమనించిన కావ్యశ్రీ తనకి కూడా తెలుగు సీరియల్స్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా తనకి తెలిసిన ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్కి ఇదే విషయం చెప్పగా ఈ క్రమంలోనే గోరింటాకు సీరియల్ టీం తెలుగు ఆర్టిస్టులు సరిగ్గా షూటింగ్కి రాకపోగా ఎక్కువ డబ్బుల్ని డిమాండ్ చేయడంతో కన్నడ ఆర్టిస్టులని లీడ్గా తీసుకోవాలని బెంగళూరులో ఆడిషన్ నిర్వహించగా ఈ విషయం తెలుసుకున్న కావ్య ఆడిషన్లో పాల్గొనింది. ఇక అలా అప్పటికే అనేక సీరియల్స్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉండడంతో పాటు తన లుక్స్ కూడా క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా ఉండడంతో కావ్యని హీరోయిన్గా సెలెక్ట్ చేయగా ఈమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఇదే ఆడిషన్లో నిఖిల్ మలయక్కల్ని కూడా హీరోగా సెలెక్ట్ చేయడం గమనార్హం. అలా ఎప్పుడైతే గోరింటాకు షూటింగ్ స్టార్ట్ అయిందో నిఖిల్ మలయక్కల్కి కావ్యశ్రీకి మొదట్లో తెలుగు రాని కారణంగా వీరిద్దరూ కన్నడలో మాట్లాడడంతో ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. అలా గోరింటాకు సీరియల్ 2019లో టెలికాస్ట్ అవ్వగా కావ్య నిఖిల్ జోడికి మంచి ఆదరణ లభించింది. అలా అప్పటి నుండి వీరి పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఈ సీరియల్ షూటింగ్ కంటిన్యూస్ గా హైదరాబాద్లోనే ఉన్న కారణంగా నిఖిల్, కావ్య కలిసి ఒకే ఫ్లాట్ని రెంట్కి తీసుకొని అక్కడే ఉండడం మొదలెట్టారు. అంతేకాకుండా నిఖిల్, కావ్య తరచూ పార్టీస్, వెకేషన్స్, లాంగ్ డ్రైవ్ అని వెళుతూ అందుకు సంబంధించిన పిక్స్ని, వీడియోస్ని వీరిద్దరూ తమ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారని అందరూ అనుకున్నారు. అందుకు తోడు గోరింటాకు సీరియల్ పూర్తవగానే అమ్మకి తెలియని కోయిలమ్మ అనే సీరియల్ చేయడంతో వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని వీరి ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తుండేవారు. అంతేకాకుండా ఇద్దరూ కలిసి అంటే కావ్య, నిఖిల్ అనే పేరు మీద 2021 జూన్ 4న ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి దాని ద్వారా తమ డైలీ రొటీన్కి సంబంధించిన వీడియోస్ని అహనా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ లాగా అప్లోడ్ చేస్తూ తమ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేసేవారు. ఇక అలా నిఖిల్, కావ్య రిలేషన్లో ఉండగా ఊర్వశివో రాక్షసివో, కలిసుంటే కలదూసుకం, స్రవంతి అనే సీరియల్తో నిఖిల్ దూసుకపోతుంటే కావ్య కూడా గువ్వా గోరింకా అనే సీరియల్తో బిజీ అయింది. ఇక ఆ మధ్యలో వీరిద్దరూ కలిసి నీతోనే డాన్స్ అనే షోలో కూడా పాల్గొని తమ డాన్స్ స్కిల్స్తో తమ ఫ్యాన్స్ని అలరించారు. ఇక ఇదిలా ఉన్నప్పుడే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో నిఖిల్ తన టీంని విన్ అయ్యేలా చేశాడు. అలా ఆ షోలో నిఖిల్ పర్ఫార్మెన్స్ని చూసి ఇంప్రెస్ అయిన బిగ్ బాస్ టీం సీజన్ 8లోకి నిఖిల్కి ఆఫర్ ఇవ్వగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని నిఖిల్ ఇమీడియట్గా అందుకు ఒప్పుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఇందుకు సంబంధించి ఒక ఇంటర్వ్యూలో నిఖిల్ పాల్గొనగా అందులో తన పెళ్లి గురించి ప్రస్తావించాడు. అలా కావ్య చాలా మంచి అమ్మాయి అని, తనకి బెస్ట్ ఫ్రెండ్గా ఉండడం తన అదృష్టమని, కానీ ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచించమని, తన ఇంట్లో కూడా ప్రెషర్ లేదని, భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని చెప్పడంతో ఇతని ఫ్యాన్స్ అందరూ బిగ్ బాస్ షో ద్వారా వీరిద్దరూ పెళ్లి చేసుకొని ఒకటవుతారనుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో జరిగేటప్పుడు అంటే 5 నెలల నుండి యూట్యూబ్లో వీడియోస్ చేయడం మానేసి సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. ఇక అలా మొదట్లో అభిప్రాయ భేదాల వల్ల గొడవలు వచ్చి ఉంటాయని, మళ్ళీ కలుస్తారని వీరి ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అలా జరగకపోగా నిఖిల్ బిగ్ బాస్కి సెలెక్ట్ అయితే తన ఫ్రెండ్స్ అందరూ నిఖిల్కి విషెస్ చెబుతూ తమ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కావ్య మాత్రం ఒక పోస్ట్ కానీ స్టోరీ కానీ పెట్టలేదు. ఇక అలా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ని నాగార్జున తన రిలేషన్ స్టేటస్ గురించి అడగగా ప్రస్తుతం తాను సింగిలేనని, కేవలం ఆట మీదే ఫోకస్ చేయడానికి బిగ్ బాస్లోకి వెళ్తున్నానని, తనకి కాబోయే భార్య బాధ్యతల్ని తన తల్లే తీసుకుందని చెప్పడంతో అసలు నిఖిల్, కావ్య మధ్య ఏం జరిగిందనే కన్ఫ్యూజన్లు మొదలయ్యాయి. నిజానికి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో జరిగేటప్పుడు నిఖిల్కి రీతూ చౌదరితో పెరిగిన మంచి పరిచయం కారణంగా నిఖిల్కి, కావ్యకి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. అందుకు తోడు రీతూ చౌదరి, నిఖిల్ కెమిస్ట్రీ గురించి తరచూ సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడంతో వీరి గొడవలు తారాస్థాయికి వెళ్ళాయి. ఇక ఈ గొడవలతో విసుగు చెందిన నిఖిల్ కావ్యతో ఉండలేక తన ఫ్లాట్ని ఖాళీ చేసి మరో ఫ్లాట్కి వెళ్ళిపోయాడు. దీంతో వీరి రిలేషన్కి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఇక అలా ఎప్పుడైతే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడో అందరి అటెన్షన్ని తన వైపుకి తీసుకురావాలని కావ్యతో తన లవ్ స్టోరీ గురించి చెబుతూ తమది 6 ఏళ్ల రిలేషన్ అని, ఈ జీవితంలో తనని మర్చిపోలేనని, అలాంటి జ్ఞాపకాలు ఇచ్చిందని, తను నన్ను వద్దనుకున్నా నాకు మాత్రం తనే కావాలని, ఈ షో తర్వాత నేను మళ్ళీ కావ్యని కలుస్తానని, అప్పుడు తను నన్ను కొట్టి తిట్టినా పడతానని, తనని మాత్రం వదులుకోనని ఎమోషనల్ అవ్వడంతో నిఖిల్ది ట్రూ లవ్ అని,
కావ్య అతని ప్రేమని అర్థం చేసుకోవట్లేదని ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శిస్తూ అతను అంతలా ప్రేమిస్తుంటే నువ్వెందుకు విడిపోయావని కమెంట్స్ పెట్టడంతో ఈ వార్తలతో విసుగు చెందిన కావ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేస్తూ మాస్కులు వేసుకొని నటించే వారిని చూసి మోసపోవద్దు, పరిస్థితులకి తగినట్లుగా ఆ ఫేక్ మనుషులు మారుతూ ఉంటారు, ఏదో ఒక సందర్భంలో వారి అసలు రంగు బయటపడుతుంది, వారి ముసుగు తొలగే వరకు వేచి ఉండండి అంటూ ఎప్పుడు ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలో వారికి బాగా తెలుసని పాపం జనాలు ఆ నకిలీ యాక్టింగ్ ని చూసి మోసపోతుంటారని వారి యాక్టింగ్ ని చూసి నిజమైన బాధితులు సమాజం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది అంటూ పోస్ట్ చేసిన అందరూ నిఖిల్కే సపోర్ట్ చేసి సీజన్ 8లో అతను విన్ అయ్యేలా చేశారు. దీంతో నిఖిల్ మళ్ళీ కావ్యని కలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ నిఖిల్ మాత్రం బయటికి వచ్చాక కావ్యని పట్టించుకోకుండా తన సీరియల్ సినిమాల్లో బిజీ అయ్యాడు. అయితే తన పేరు చెప్పుకొని తనని నెగిటివ్ చేసి కప్పు గెలిచిన నిఖిల్ రియల్ ఫేస్ ని జనాల ముందుకు తీసుకురావాలని అతని అసలు రంగుని బయట పెట్టాలనే ఉద్దేశంతో కావ్యశ్రీ సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్ ద్వారా రోజుకి 30,000 రూపాయలని తీసుకుంటూ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. కావ్యశ్రీ నటించిన సీరియల్స్ లో మీ ఫేవరెట్ ఏదని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మనస్సుల్లో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు సమాజంలో చాలా మంది ఉన్నారు. వారితో కాస్త జాగ్రత్త. ఇది ఫోక్స్ నటి కావ్య గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.